యూరిన్ ఇన్ఫెక్షన్స్ ఒక సర్టెన్ ప్లేస్‌లో నుంచి చేస్తారు కాబట్టి, సో జెనైటల్స్ ఆర్ వెరీ మచ్ ఇన్వాల్వ్డ్ ఇన్ యువర్ Yeah. ఐ మీన్ ఏంటి ఎక్స్‌పర్‌టైజ్ అనొచ్చు, Right. లేకపోతే కెరియర్ అనొచ్చు. సో లెట్స్ అండర్‌స్టాండ్ జెనైటల్స్ అండి. మెన్ అండ్ విమెన్. Right. చెప్పండి జెనైటల్స్. అంటే what do you, I mean to say related diseases to that or అవి కూడా we deal with. Because suppose ఇప్పుడు ఇందాక నేను చెప్పినట్టు కిడ్నీస్, యూరేటర్స్, బ్లాడర్ వరకు చెప్పాం. బ్లాడర్ ఈజ్ వాట్ ఈస్ అ రిజర్వాయర్ ఆఫ్ యూరిన్, రైట్? అక్కడ see when you drink water or you're working, suppose you don't go to the washroom every 1 hour or in between, so bladder is holding it. It is acting like a tank. ఒక 1 hour or 2 hours or 3 hours it can hold. సో అక్కడ హోల్డింగ్ నుంచి తర్వాత బయటకు వచ్చే ప్యాసేజ్ ఈస్ కాల్డ్ యూరెత్రా. దట్ ఈస్ వేర్ మేల్స్ లో అయితే వీ హ్యావ్ 25 సెంటీమీటర్స్ లెంగ్త్ ఇది ఉంది, ఫీమేల్స్ లో షార్ట్ యూరెత్రా ఉంది. బట్ స్టిల్ కొంతమందిలో ఈవెన్ దెల్ బి సర్ప్రైజ్ టు ఆ యూరిన్ బయటకు రాకపోవడం సరిగ్గా. బ్లాడర్ వరకు బాగానే వచ్చింది, అక్కడి నుంచి బయటికి రాకపోవడం అంటే ఎంత ప్రెషర్ పెడితే కానీ వాళ్ళు దాన్ని ఎంటీ చేయలేకపోవడం, లేదా కొంతమందికి డ్రాప్స్ అండ్ డ్రాప్స్ లా యూరిన్ పడటం, దాన్ని కూడా నెగ్లెక్ట్ చేసి వాళ్ళు, అంటే దానికి కూడా కారణం ఉంది, ఆ ప్యాసేజ్లో ఏదైనా ప్రాబ్లం ఉందా. ఓకే, ఇంతకుముందు ఎప్పుడైనా వాళ్ళు హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి ఉంటే, వాళ్ళకి ఏదైనా యూరిన్ పైప్ వేసి ఉంటే, లేదా ఇంతకుముందు ఏదైనా ఆపరేషన్స్ అయ్యి ఉంటే, ఇలాంటి కండిషన్స్లో కూడా యూరెత్రా కొంచెం డ్యామేజ్ అయ్యింది అనుకో, అప్పుడు మీకు ఈ ప్యాసేజ్ అంతా సరిగ్గా రాదు, యూరిన్ సరిగ్గా రాదు. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, యూరిన్ ఫ్రీగా రావడం కోసం ఇంకెక్కువ ప్రెషర్ పెట్టి యూరిన్ పాస్ చేస్తారు, ముక్కి పోస్తారు. వాళ్ళు ఏమవుతుంది, మెల్లగా ఈ కంటిన్యూస్ అబ్డామినల్ ప్రెషర్ పెరిగి హెర్నియా అనే కండిషన్, ఇంగ్వైనల్ హెర్నియాస్, సో ప్రెషర్ పెట్టడం వల్ల 2 పక్కల హెర్నియాస్ వస్తాయి. అలా కాకుండా ఎనీ ఫ్లో వాళ్ళకి సరిగ్గా లేదు అంటే, ఇఫ్ దే కమ్ టు అస్, జస్ట్ లైక్ మనం ఇళ్లలో ఎలా కమోడ్స్ ఉంటాయి వేర్ యూ విల్ బి ఆస్క్డ్ టు పాస్ యూరిన్, మా దగ్గర ఒక మెషిన్ ఉంటుంది వేర్ వీల్ ఆస్క్ ద పేషెంట్ పాస్ ఇన్ దట్. ఓకే, హార్ట్కి ఈసీజీ ఎట్లా వస్తుంది, అట్లానే వీల్ గెట్ ఎ గ్రాఫ్ యాజ్ టు ఎగ్జాక్ట్లీ హౌ హీస్ పాసింగ్ యూరిన్ ఆల్సో, విచ్ నోబడీ నోస్ టిల్ నో దట్ దే ఎగ్జిస్ట్, దట్ దే హ్యావ్ టు పాస్ యూరిన్ అట్ దిస్ స్పీడ్, ఈ ఏజ్లో ఈ స్పీడ్లో రావాలి. సపోజ్ ఒక 50 years దాటిన మేల్ పేషెంట్లో, వాళ్ళల్లో కూడా ఈ టెస్ట్ చేస్తాం. ఎందుకంటే ఇందాక మనం డిస్కస్ చేసినట్టు ప్రాస్టేట్ అనే గ్లాండ్ వల్ల ఆ ఫ్లో రాదు. ఈ బ్లాడర్కిను బయటకు వచ్చే మార్గం మధ్యలో బినీత్ యువర్ బ్లాడర్ ఎగ్జాక్ట్లీ దట్ ఈస్ అ గ్లాండ్ కాల్డ్ ప్రాస్టేట్, ప్రెసెంట్ ఓన్లీ ఇన్ ద మేల్స్, రైట్? సో 50 దాటిన మగవాళ్ళందరిలో ప్రాస్టేట్ సిమ్టమ్స్ చూపించడం మొదలు పెడతారు. ఐదర్ ఇట్ గ్రోస్ ఇన్ సైజ్ ఆర్ ఇట్ వాట్ యు కాల్ ఆ ప్యాసేజ్ నొక్కేయటం, ఓకే, యూరిన్ బయటకు వచ్చే ప్యాసేజ్ని కన్స్ట్రిక్ట్ చేయటం, సైజ్ పెరగడం వల్ల. అప్పుడు వాళ్ళకి ఏంటంటే ఫ్రీగా రాదు యూరిన్. ఫ్రీగా రాకపోవడం వల్ల ఏమవుతుందంటే బ్లాడర్ ఎంటీ అవ్వదు. ఓకే, ఎక్కువసార్లు వెళ్తారు, రాత్రిపూట పడుకోకుండా 2-3 సార్లు లేగుస్తారు, తర్వాత స్పీడ్గా పోయలేరు, మీదే పడతాం. దీని తర్వాత బ్లాడర్ ఎంటీ అవ్వదు కాబట్టి దానిలో నిలవున్న యూరిన్ వల్ల ఎక్కువసార్లు మళ్ళీ ఇన్ఫెక్షన్ రావడం. సో ఇవన్నీ అవి, కానీ వాళ్ళు ఏమనుకుంటారు, ఇది ఏజ్ రిలేటెడ్ అనుకుంటారు. డెవలప్ they can examine more in a clear, better way and come to, then we just taking a normal history. So we leave that part to gynecs.